హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎట్టకేలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నగరంలో మరో పెద్ద ఫ్లైఓవర్ పనులు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి కూడా అయిపోయాయి. అత్యంత రద్దీగా ఉండే ఓల్డ్ సిటీలోని నెహ్రూ జూ పార్క్ నుంచి ఆరాంఘర్ మార్గంలో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ అందిస్తారు. నగరంలో ట్రాఫిక్ సమస్య రోజుకు పెరుగుతూ వెళ్తుంది. మరీ ముఖ్యంగా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో ఉన్న ట్రాఫిక్పై ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో భాగంగానే నెహ్రూ జులాజికల్ పార్క్ దగ్గర నుంచి ఉన్నటువంటి యొక్క రోడ్డు మార్గాన ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో వాహనాల రద్దీ ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది. ఈ యొక్క వాహనాల రద్దీ నేపథ్యంలో ఈ యొక్క వాహనదారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా నిత్యం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉండేది. అయితే దీన్ని గమనించినటువంటి గత రాష్ట్ర ప్రభుత్వం 2021 డిసెంబర్లో SNDP పథకం ద్వారా ఈ యొక్క ఫ్లైఓవర్ని కూడా ప్రారంభించిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే 2021 డిసెంబర్లో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్ సుమారుగా 4.8 కిలోమీటర్ల మేర నిర్మించినటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్ యొక్క ప్రత్యేకత అంటే గతంలో నిర్మించినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించినటువంటి PV ఎక్స్ప్రెసే రాష్ట్రంలో అతిపెద్ద ఫ్లైఓవర్ కాగా ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఫ్లైఓవరే ప్రత్యేక రాష్ట్రంలో అతిపెద్ద ఫ్లైఓవర్గా కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ని గుర్తించబోతున్నారు. ఆ తర్వాత ఏదైతే ఉమ్మడి రాష్ట్రంతో పోల్చుకున్నటువంటి ఆ PV ఫ్లైఓవర్తో పోల్చుకున్నప్పటికీ కూడా రాష్ట్రంలో అతిపెద్ద రెండో ఫ్లైఓవర్గా కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ని గుర్తించవచ్చు. ముఖ్యంగా ఏదైతే గత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు కూడా సుమారుగా 736 కోట్ల ఖర్చుతో కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క ఫ్లైఓవర్ను కూడా పూర్తిగా నిర్మించడం జరిగింది. అయితే ఎట్టకేలకు చివరి దశకు చేరుకొని ప్రారంభోత్సవానికి చేరుకున్నటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్ కూడా తుది దశ పనులు కూడా జరుగుతాయని కూడా చెప్పవచ్చు. అటువైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి డివైడర్లకు కావచ్చు, అలాగే ఆ యొక్క వాల్స్కి కూడా పెయింటింగ్ పనులతో పాటుగా కూడా ఏదైతే ముఖ్యంగా ఈ యొక్క ఫ్లైఓవర్ ఓపెన్ అయితే ఈ యొక్క ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి యొక్క ట్రాఫిక్ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క నెహ్రూ జులాజికల్ పార్క్ నుంచి అటు ఆరాంఘర్ వైపు కావచ్చు, అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పాటుగా కూడా అలాగే బెంగళూరు హైవే వైపు వెళ్ళేటటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి యొక్క ట్రాఫిక్ కష్టాలు కూడా తీరబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగానే ముఖ్యంగా ఈ యొక్క ఫ్లైఓవర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అంటే గతంలో ఇప్పటివరకు నిర్మించినటువంటి ఫ్లైఓవర్లన్నీ కూడా 4వేగా మాత్రమే నిర్మించడం జరిగింది. అయితే తొలిసారిగా ఈ యొక్క ఫ్లైఓవర్ని అతిపెద్దగా అంటే సుమారు 24 అడుగుల వెడల్పుతో అంటే 6వేగా కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ని కూడా నిర్మిస్తున్నారని కూడా చెప్పవచ్చు. ఈ యొక్క ఫ్లైఓవర్ ఓపెన్ అయిన తర్వాత ఈ యొక్క ట్రాఫిక్ సమస్య కూడా పూర్తి స్థాయిలో తగ్గే అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు.